హల్లెలూయ. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం చదువుకుందామండి. కరువు కాలమున జరిగిన దాన్ని గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యూదా దిక్కుంచుచున్నది, దాని గుమ్మములు అంగలార్చుచున్నవి. జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు. యెరూషలేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది. వారిలో ప్రధానులు బీదలు వారిని నీళ్లకు పంపుచున్నారు. వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరుకుటలేదు. వట్టి కుండలు తీసుకొని వారు మరలా వచ్చుచున్నారు. సిగ్గును అవమానమును నొందిన వారై తమ తలలు కప్పుకొనుచున్నారు. దేశంలో వర్షము కురవక పోయినందున నేల చీలియున్నది కనుక సేద్యము చేయువారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు. లేళ్ళు పొలములో ఈని గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నవి. అడవి గాడిదలను చెట్లు లేని మెట్టల మీద నిలువబడి నక్కల వలె గాలి పీల్చుచున్నవి. మేత ఏమీయూ లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి. యెహోవా, మా తిరుగుబాటు అనేకములు. నీకు విరోధముగా మేము పాపము చేసితిమి. మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశంలో నీవేలా పరదేశి వలనన్నావు. ఏలా రాత్రివేళను బస చేయుటకు గుడారము చేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు. భ్రమసియున్న వాని వలె రక్షింపనయని సూర్యుని వలను నీ వేలమున్నావు. యెహోవా, నీవు మా మధ్య ఉన్నావే. మేము నీ పేరు పెట్టబడిన వారము. మమ్మును చెయ్యి విడవకము. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు కనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును, వారి పాపములను బట్టి వారిని శిక్షించును. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము. వారు ఉపవాసమున్నప్పుడు నేను వారి మొరను వినను. వారు దహన బలి అయినను నైవేద్యములను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గము వలనను క్షామం వలనను తెగులు వలన వారిని నాశనము చేసేదను. అందుకు నేను, అయ్యో ప్రభువైన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షామము కలుగదు. ఈ చోటును నేను స్థిరమైన సమాధానం మీకిచ్చేదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేను అనగా, యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞయ్యలేదు, వారితో మాటలాడలేదు. వారు అసత్య దర్శనమును శకునమును మాయా తంత్రమును తమ హృదయంలో పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. కావున నేను వారిని పంపకపోయినను నా నామమును గట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించుచు ప్రవక్తలను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆ ప్రవక్తలు ఖడ్గము వలనను క్షామం వలనను లయమగుదురు. వారెవరితో అట్టి ప్రవచనములు చెప్పుదురో ఆ జనులు క్షామమునకును ఖడ్గమునకును పాలై యెరూషలేము వీధుల్లో పడవేయబడుదురు. నేను వారి చెడుతనమును వారి మీదకి రప్పించేదను. వారినైనను వారి భార్యలనైనను వారి కుమారులనైనను వారి కుమార్తెలనైనను పాటపెట్టు వాడెవడునూ లేకపోవును. నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, నా జనులు కన్యక గొప్ప ఉపద్రవం వలన పీడింపబడుచున్నది, ఘోరమైన గాయము నొంది ఉన్నది. దీవారాత్రము మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది. పొలములోనికి నేను పోగా ఖడ్గము చేత హతులైన వారు కనబడుదురు. పట్టణంలో ప్రవేశింపగా క్షామపీడితులు అచ్చటనుందురు. ప్రవక్తలేమి యాజకులేమి తామెరుగని దేశమునకు పోవాలనని ప్రయాణమై ఉన్నారు. నీవు యూదాను బొత్తిగా విసర్జింతివా? సియోను నీకు అసహ్యమాయన? మాకు చికిత్స దొరకనంతగా నీవేళ మమ్మును కొట్టితివి. మేము సమాధానం కొరకు కనిపెట్టుచున్నాము, కానీ మేలేదియు కనబడుటలేదు. చికిత్స కలుగు కాలము వరకు కనిపెట్టుకొనుచున్నాము, కానీ భీతి తగిలియున్నది. యెహోవా, మా దుర్మార్గతను మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము. నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాము. నీ నామమును బట్టి మమ్మును త్రోసివేయకుము. ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచకుము. మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనుము. దాన్ని భ్రష్టపరచకుమి. జనుల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారున్నారా? ఆకాశము వాననియ్యగలదా? మా దేవుడైన యెహోవా, నీవే కదా దాన్ని చేయుచున్నావు. నీవే ఈ క్రియలనియు చేయుచున్నావు. నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము.